తెలుగులో కూటమి, ఇంగ్లీష్లో ఫ్రంట్. ఈ కూటమంతా ఈ నలుగురు వచ్చారు. మళ్ళీ ఇంకొక ఈయనకి చూడండి, ఇంకో తమాషా. కూటమిలో 14 మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ తాలూకా స్థాపించిన ఆదినాయకుడు ఎన్టీ రామారావు ఫోటోలు బాగుందా 14లో. ఇప్పుడు కూటమి మేనిఫెస్టోలో ఎవరు ఉన్నాయి? ప్రజాగణం పెట్టి ఇద్దరువే, మరి మిగతా ఇద్దరు ఏమీ లేదు. అలా పార్టీలు లేరు ఉన్నారు. ఈ మేనిఫెస్టోకి సంబంధం ఉందా లేదా? అది పార్టీలో దీన్ని అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి? డైరెక్ట్ క్వశ్చన్, నా ప్రశ్న. మీ కూటమి పార్టీలే దీన్ని అంగీకరించినప్పుడు, వాళ్ళందరూ లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు అసలు దీని గురించి అసలు ఆలోచన చేయాలి, డిస్కస్ చేయాలి? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.